అప్పుడు రాజకీయాల్లో ఎవరన్నా మంచోళ్ళు వస్తే నేను చాలా సంతోషపడతా. అతను గుడ్ మ్యాన్ అండి, వెరీ గుడ్ మ్యాన్, ఐ కెన్ సే ప్రౌడ్లీ. అతను ఎప్పుడో చూడండి என்னங்க வேண்டானாங்க வச்சுக்கிறதுண்ணே சாப்பிடலாம் தூக்கம் வருது అప్పుడు பார்க்கலாம். ఈ వయసులో అంతే మాట్లాడతాడు. చూడండి, మీరు ఎక్కడన్నా ఎవరైనా తిట్టాడని చూడండి, అవినీతి అది 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 ఒకళ్ళ పేరెత్తి కానీ లాస్ట్లో వెక్స్ అయిపోయి ఒక డిఎంకేని ఓడించాలి అన్నాడు తప్ప అతను తెగతిడుతుంటే, అన్యాయం చేస్తుంటే, ఇంట్లో గొడవ, ఊళ్ళో గొడవ, సిటీలో గొడవ, తమిళనాడు మొత్తం గొడవ ఇతని మీదే. ఇతను మొత్తం చార్లెస్ సోబరాస్ కంటే ఘోరం. అలా చేశారు. మరి పబ్లిక్ అతనికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలన్న, కనీసం 1 month అని చేయొద్దా? కొంచెం ఒకరోజు అసలు అతడు గవర్నర్ గారు కూడా ఏమండి అన్నీ వస్తేనే మీకు ఇస్తా. ఒకప్పుడు చాలాసార్లు ఈ 10 ఈ 12 ఉన్నాయండి, ముందు ముఖ్యమంత్రి చేస్తాండి, అసెంబ్లీలో చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు లేదండి, అన్నీ ఉండాలి, నేను ఇస్తాను సార్ లేదని చక్కగా వెళ్ళిపోయాడు, కేరళ వెళ్ళిపోయాడు. అతను అయినా ఒక కామెడీ చేయాలి. చూసారా ఎంత అన్యాయం ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు.